Welcome to Healthy and Tasty Diabetes Special. హాయ్ నమస్తే వెల్కమ్ టు హెల్దీ అండ్ టేస్టీ డయాబెటిస్ స్పెషల్. ఏంటండి మన ప్రోగ్రామ్ టైం అయిపోయిందని చక్కగా పెన్ను పేపర్తో అందరు రెడీగా ఉన్నట్టున్నారు. ఈ రోజు ఏ రెండు రెసిపీస్ చూపించిపోతున్నారు, ఎలా ఉండబోతున్నాయనే కదా, నాకు కూడా అలాగే ఉందండి. అవేంటో తెలియాలంటే మనం ఏ మాత్రం ఆలస్యం చేయకుండా మన సుష్మిత గారికి హాయ్ చెప్పాల్సిందే. హాయ్. హలో అంజలి, ఎలా ఉన్నారు? చాలా బాగున్నాను. చాలా బాగున్నారు. థ్యాంక్ యూ. సూపర్ గా ఉన్నారు మీరు యాజ్ యూజువల్. సో వాళ్ళు కూడా రెడీగా ఉన్నారు తెలుసా. ఎలా చెప్తారు మీరు? అందరినీ నా దారిలోకి తెప్పించుకొని కరెక్ట్ గా వాళ్ళకి సమాధానం చెప్తా అంటారు కదా, అందరూ పెన్ను పేపర్ తో అలాగే రెడీగా ఉన్నారు. వెరీ గుడ్. ఈ రోజు ఏం రెసిపీస్ చూపించబోతున్నారు? ఇవాళ కూడా ఒక పోషకమైన బ్రేక్ఫాస్ట్ కాంబో. అందరికి ఇష్టమైన ఊతప్పం. ఓ ఊతప్పం, బట్ మీ స్టైల్లో. మా స్టైల్లో ట్విస్ట్ తో ఊతప్పం. హోల్ గ్రెయిన్ ఊతప్పం. హోల్ గ్రెయిన్ ఊతప్పం అండ్ కొబ్బరి బాదాం చట్నీ. కొబ్బరి చట్నీ అందరికి తెలుసు, మనం దాంట్లో ఎక్స్ట్రా న్యూట్రియంట్స్ యాడ్ చేసి కొబ్బరి బాదాం చట్నీ. ఓకే, ముందు ఏం చేస్తున్నారు? ఫస్ట్ చట్నీ చేసి ఫినిష్ చేస్తున్నాం. చాలా ఈజీ, యాజ్ యూజువల్ ఈజీ రెసిపీ, కాకపోతే కరెక్ట్ ఇంగ్రీడియంట్స్ తో చేస్తాం. అదే చెప్పాను కదా, మీరు ఎలా ఇంజెక్ట్ చేయాలనుకుంటారు అలా కరెక్ట్ గా ఇంజెక్ట్ చేస్తారు. సో ఇదివరకు ఏంటంటే డయాబెటీస్ స్పెషల్ అనేటప్పటికి డయాబెటీస్ ఉన్న వాళ్ళు ఎక్కువగా చూసాం. ఇప్పుడు ఏంటంటే అది డయాబెటీసే కాదు, అందరు తినొచ్చు, హెల్దీ. అదే మన రెసిపీస్ అడ్వాంటేజ్. మీరు ప్రూవ్ చేశారు కదా, ఇలాంటి యంగ్ అండ్ హెల్దీ పర్సన్ తిని ఎంజాయ్ చేయొచ్చు. సో ఫ్యామిలీలో ఏ ఒక్కరికైనా డయాబెటీస్ ఉంటే టెన్షన్ పడక్కర్లేదు. అవును, ఎవరైతే కుక్ చేస్తున్నారో వాళ్ళు టెన్షన్ పడక్కర్లేదు. ఆహా, డయాబెటీస్ పేషెంట్ ఏం చేస్తాం, వాళ్ళకి ఏం చేస్తాం, వీళ్ళకి ఏం చేస్తాం, అందరికి కలిపి సేమ్ మీల్ చేయొచ్చు. అదే మన ప్రయత్నం. అండ్ టేస్టీగా. సో నాకు నచ్చిందంటే ఆల్మోస్ట్ అందరికి నచ్చినట్టు. ఐ అగ్రీ. మీరు చాలా టఫ్ క్రిటిక్ అండి. టోటలీ అగ్రీ. అందుకని చెప్పి సో అందుకే అందరూ చక్కగా పెన్ను పేపర్ తో రెడీగా ఉన్నారు కదా. మరి ఏ మాత్రం ఆలస్యం చేయకుండా మన ప్రోగ్రామ్ ని స్టార్ట్ చేద్దాం. ఈ రోజు మనం ముందుగా చేయబోతున్నాం కొబ్బరి బాదం చట్నీ. సో మరి దానికి కావాల్సిన పదార్థాలు చెప్పేసండి. సో కొబ్బరి బాదం చట్నీకి కావాల్సిన పదార్థాలు: కొబ్బరి, కొత్తిమీర, బాదం, కరివేపాకు, పల్లి నూనె, పచ్చిమిర్చి, నిమ్మరసం, ఇంగువ, ఉప్పు, ఆవాలు, మినప్పప్పు. ఓకే, కొబ్బరి బాదం చట్నీకి కావాల్సిన పదార్థాలన్నీ నోట్ చేసుకున్నారు కదా. మరి ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఎలా తయారు చేయాలో కూడా చూసేద్దాం. ఏం చేద్దాం? చాలా చాలా సింపుల్. అది మనకు తెలిసిందే, మాకు అలవాటు అయిపోయింది. చాలా సింపుల్. చట్నీలకి ఫస్ట్ అంటే అన్ని ఇంగ్రీడియంట్స్ ని మనం మిక్సీలో పట్టించాల్సిందే. ఓకే, సో ఫస్ట్ మనం బాదాంని చేసుకుంటాం, ఎందుకంటే బాకీ ఇంగ్రీడియంట్స్ లో ఇదే హార్డ్ ఇంగ్రీడియంట్, కొంచెం తొందరగా టఫ్. సో ఫస్ట్ ఇది అయిపోవాలి. సో బాదాం ని క్రష్ చేసుకుందాం ఫస్ట్. సో నెక్స్ట్ కొబ్బరి తురుము. సో నేను ఆల్రెడీ ఫ్రోజన్ కొబ్బరి తురుము తీసుకున్నాను, ఎందుకంటే మాకు యూఎస్ లో అలా దొరుకుతుంది అండ్ షార్ట్ కట్స్ దొరికినప్పుడు చేయొచ్చు కదా, యూజ్ చేయొచ్చు. అంటే అలా రెడీగా ఉంటుంది. ఇక్కడే మన సూపర్ మార్కెట్ లో కొన్నాము. ఎందుకంటే సమ్ టైమ్స్ మన హరీలో ఉన్నప్పుడు కొబ్బరి చేసుకో, అంటే అది నా ఎక్స్పీరియన్స్. సో ఇది ఆల్రెడీ ఫ్రోజన్ ని డీఫ్రాస్ట్ చేసుకుని చూడండి, చాలా పూలలాగా ఉంది, ఫ్రెష్ గా. అవును. ఓకే, సో కొబ్బరి తురుము. సో ముందుగా మనం ఏం చేయాలంటే బాదం పప్పుల్ని గ్రైండ్ చేసుకోవాలి, ఎందుకంటే అవి కొంచెం గట్టిగా ఉంటాయి కాబట్టి. చేసిన తర్వాత కొబ్బరి తురుము వేసుకుంటున్నాం. జనరల్గా ఏంటంటే మన పచ్చి కొబ్బరి ఉంటుంది, దాన్ని ఏం చేస్తాం, చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకుంటాం. కానీ అది కూడా లేట్ అవుతుంది అనుకుంటే మనకి ఇలా డైరెక్ట్గా దొరికేస్తుందంట సూపర్ మార్కెట్లో. బట్ ఇది స్టాక్ ఉంటుందా మరి ఇలా దొరికింది కొబ్బరి? అంటే ఇండియాలో నేనేం చూసానంటే చిన్న ప్యాకెట్స్ లో వస్తాయి. ఓ బెటర్, అవి తొందరగా యూజ్ అయిపోతాయి. అవునవును. సో అలాగే ప్లాన్ చేసుకోండి. ఇవాళ కొబ్బరి చట్నీ చేస్తున్నామంటే ఆ ప్యాకెట్ ఓపెన్ చేసామంటే నెక్స్ట్ దాంతోనే వేరే ఒక డిష్ చేసేసుకోవచ్చు. ఓకే, లేదా అదే ఎక్కువ చేసుకోవచ్చు అండ్ క్వాంటిటీని బట్టి. కరెక్ట్, అది కూడా చేసుకోవచ్చు. ఒక స్పూన్. సో కొత్తిమీర, నిమ్మరసం, సో దెన్ పచ్చిమిర్చి, ఉప్పు. ఓకే, సో ఇవి అయిపోయినాయి. మనం తగినంత నీళ్లు వేసుకుని మిక్సీ పట్టించాలి. చూడండి, మీరు చెప్పాలి మీ ఇంట్లో ఇలా తింటారా, కొంచెం ఇంకా చేయాలా? ఓకే, ఇలా అన్నా ఓకే, ఎలా అన్నా పర్లేదు. ఇప్పుడు మన ఇద్దరు ఉన్నాం కాబట్టి టూ స్టేట్స్ లో ఎలా ఉన్నా పర్లేదు. ఓకే, సో మన పాలసీ ఏంటంటే ఎక్కువ పల్చగా ఏది రుబ్బొద్దు, ఎందుకంటే ఫైబర్ ఉండాలి.
ఫైబర్ ఒక ఫిజికల్ థింగ్. ఎస్. ఓకే, సో ఫైబర్ని మనం మిక్సీలో డిస్ట్రాయ్ చేసేస్తే మన బాడీకి అది దొరకదు. సో బెస్ట్ మనం కొంచెం ఇలా వదిలేస్తే. అంటే మరీ మెత్తగా ఉండడం వల్ల తొందరగా అరిగిపోతుంది, అది మన బాడీకి కరెక్ట్ కాదు. సో మన బాడీ లోపల కూడా కొంచెం పని చెప్పాలి కాబట్టి మనం ఇలానే ఉండాలి. అండ్ తింటున్నప్పుడు కూడా బెటర్గా ఉంటుంది. యా, ఏదో తిన్నట్టు ఉంటుంది, మరి ఏదో స్మూత్ పేస్ట్గా తింటే మనకి ఎంజాయ్ చేయలేము. అవును. సో ఓకే, స్టవ్ ఆన్ చేద్దామా? స్టవ్ ఆన్ చేద్దాం. అండ్ యాజ్ యూజువల్ మనకు తెలిసిన ఇంగ్రీడియంట్స్తో పోపు. ఎస్. సో కొంచెం వేడయ్యాక ఓకే, ఇప్పుడు మనం కొబ్బరి వేసాం కదా, ఒక కప్ వేసాం. కరెక్ట్. బాదం ఎంతవరకు వేసుకోవచ్చు? సో ఒక కప్ కొబ్బరి అంటే 1 కప్ వరకు బాదం వేసుకోవచ్చు. హాఫ్ కప్ సరి, హాఫ్ కప్ మినిమం. ఓకే. సో 1 కప్ వరకు వేసుకోవచ్చు. ఓకే, అది మన ఇష్టం. అది మన ఇష్టం. ఓకే, నేనైతే ఎక్కువ బాదం వాడతాను, సో ఎక్కువ వేస్తాను. బట్ హాఫ్ కప్ మినిమం. ఎందుకంటే మనకి బాదం యాడ్ చేసింది ఎందుకు, ఆ బాదంలో ఉన్న పోషక తత్వాలు మనకు కావడానికి. అందుకే ఆవాలు వేసుకుంటాం. సో మనం దీని కోసం ఇండియన్ ఫుడ్ కదా, సో అన్రిఫైన్డ్ పల్లీల నూనె వాడాం. ఇది కూడా ఈజీగా అవైలబుల్. అవును. మనం ఓల్డ్ ఫ్యాషన్ కోల్డ్ ప్రెస్ లో ఇలా ఫ్రెష్ గా చేసేస్తారు ఇక్కడ. అవును, చాలా చాలా ఏరియాస్ లో ఉన్నాయి. అవును. సో చాలా మంది ఏంటంటే మనం యాక్చువల్ గా అంటే కొంచెం ఊర్లలో ఉన్న వాళ్ళకి బాగా అర్థం అవుతుంది, ఎందుకంటే డైరెక్ట్ గా గానుగు అంటారు కదా, అక్కడి నుంచి వెళ్ళి తీసుకొచ్చుకుంటాం. బట్ ఇప్పుడు ఏంటంటే అది మర్చిపోయాం, టోటల్ గా మర్చిపోయాం. కానీ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఓల్డ్ ఈజ్ గోల్డ్ ఎప్పటికీ, ఎందుకంటే ఇది డైరెక్ట్ వస్తుంది కాబట్టి దానివల్ల మన ఆరోగ్యానికి మంచిదే, కానీ చెడు ప్రభావం ఎప్పుడు ఉండదు. అండ్ మనం బయట నుంచి తెచ్చుకునేవి ఏమవుతాయంటే అవన్నీ కెమికల్స్ కలిపి దానివల్ల కూడా కొంచెం ప్రాబ్లం అవుతుంది. అందుకని ఒక్కసారి మనసు పెట్టి 5 నిమిషాలు టైం కేటాయించి, ఇలాంటివి మనకి హైదరాబాద్ లో ఉన్నాయి, ఎందుకంటే మీరు అన్ని అక్కడి నుంచే తీసుకొచ్చారు కదా హైదరాబాద్ లో. సో బయట కూడా మనకి ఈజీగా దొరుకుతాయి కాబట్టి ఒక్కసారి చెక్ చేయండి ఎక్కడ అని, అలాంటి ఆయిల్స్ వాడండి. నేను అన్ని ఇక్కడ హైదరాబాద్కి వచ్చాక కొన్నాను. అవును. సో నెక్స్ట్ మినపప్పు, ఇంగువ. నాకు ఇంగువ చాలా ఇష్టం. నాకు కూడా, కానీ మంచి స్మెల్ వస్తుంది కదా, టేస్ట్ కూడా వస్తుంది ఇంగువ. సో ఫైనల్ గా కరివేపాకు ఆకులు కూడా తినేయాలి, అలా సైడ్ పక్కకు పెట్టేయద్దు. అంటే యాక్చువల్ గా నేను మొదట్లో అలాగే చేసేదాన్ని. మనం ఇది స్టార్ట్ చేసినప్పటి నుంచి నేను అన్ని తినడం మొదలు పెట్టేశాను. అయిపోయింది. భయపడి కాదు, మన ఆరోగ్యం గురించి తెలుసుకుంటున్నాం. సో తెలుసుకున్న వాళ్ళు ఎవరు అవాయిడ్ చేయరు. ఒకసారి తెలుసుకున్నాం అనుకోండి, అవాయిడ్ చేయడం కష్టం కదా, మనకి తెలుసు ఇందులో పోషక విలువలు చాలా ఉన్నాయి. అవును. ఓకే, సో అయిపోయింది, కొబ్బరి చట్నీ రెడీ. సో మన కొబ్బరి బాదాం చట్నీ రెడీ. కానీ భలే చేస్తారు మీరు, అంటే చాలా సింపుల్గా అండ్ టేస్టీగా ఉండడం మీ దగ్గరే నేర్చుకోవాలి. మంచి స్మెల్ వస్తుందండి. కొబ్బరి బాదం చట్నీ రెడీ అయిపోయింది. ఇది ఎలా ఉందో టేస్ట్ చూసి చెప్పడానికంటే ముందు మీకోసం కొబ్బరి బాదం చట్నీ కావాల్సిన పదార్థాలని తయారు చేసుకునే విధానాన్ని మరొకసారి చూద్దాం. కొబ్బరి బాదం చట్నీకి కావాల్సిన పదార్థాలు: బాదం పప్పు, పచ్చి కొబ్బరి తురుము, కొత్తిమీర, పచ్చిమిర్చి, నిమ్మరసం, ఆవాలు, మినప్పప్పు, ఇంగువ, కరివేపాకు, కెనల్ ఆయిల్, ఉప్పు. కొబ్బరి బాదం చట్నీ తయారు చేసుకునే విధానం: ముందుగా బాదం పప్పు మిక్సీ గిన్నెలో వేసి గ్రైండ్ చేసుకోవాలి. ఇందులో పచ్చి కొబ్బరి తురుము, కొత్తిమీర, నిమ్మరసం, పచ్చిమిర్చి, ఉప్పు వేసి తగినన్ని నీళ్లు పోసి గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి కొంచెం కెనోలా ఆయిల్ వేసి అది వేడయ్యాక అందులో ఆవాలు, మినపప్పు, ఇంగువ, కరివేపాకు వేసి వేగనివ్వాలి. ఈ పోపును ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న కొబ్బరి బాదం పేస్ట్లో వేసి కలుపుకుంటే టేస్టీ కొబ్బరి బాదం చట్నీ రెడీ. కొబ్బరి బాదం చట్నీ కావాల్సిన పదార్థాలని తయారు చేసుకునే విధానాన్ని మిస్ కాకుండా నోట్ చేసుకున్నారు కదా. ఎలా ఉందో టేస్ట్ చూసి చెప్పాలి. కానీ యాజ్ యూజువల్ మనం పార్ట్ 2కి వెయిట్ చేసి పార్ట్ 2 అయిన తర్వాత అప్పుడు. ఈలోపు మనం సెకండ్ రెసిపీ స్టార్ట్ చేయబోయే ముందు జనరల్గా మనకి ప్రతి ఎపిసోడ్లో వ్యూవర్స్ క్వశ్చన్ ఉంటుంది. సో ఈరోజు ఏంటంటే మనం ఇప్పుడు కొబ్బరితో చట్నీ చేస్తాం. కొబ్బరిలో చాలా ఫ్యాట్ ఎక్కువ ఉంటుంది, ఫ్యాట్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది అంటారు. అయితే మీరు అంటున్నట్టు మన బాడీకి ఎక్కువ ఫ్యాట్ అవసరం లేదు. మరి ఎలా అంటే ఎంత మోతాదులో వాడాలి? గుడ్ క్వశ్చన్. సో కొబ్బరిలో ఉన్న ఫ్యాట్ సాచురేటెడ్ ఫ్యాట్ ఉంది, కానీ దేర్ ఇస్ అ స్పెషల్ టైప్ ఆఫ్ సాచురేటెడ్ ఫ్యాట్, దాన్ని మీడియం చైన్ ట్రైగ్లిసరైడ్స్ అని అంటారు. ఈ మీడియం చైన్ ట్రైగ్లిసరైడ్స్ వల్ల
మన బాడీకి హాని ఏమీ లేదు. ఓకే. సో ఇదివరకు కొబ్బరికి చాలా చెడ్డ పేరు వచ్చింది, ఎస్పెషలీ యుఎస్ లో. ఇక్కడ కూడా కొబ్బరి వాడొద్దు ఎందుకంటే ఎక్కువ ఫ్యాట్ ఉంది. కానీ ఎలాంటి ఫ్యాట్ ఉందో అది మనం తెలుసుకోవాలి. సో ఇప్పుడు చాలా వరకు రీసెర్చ్ జరిగింది యుఎస్ లో కూడా, వరల్డ్ వైడ్ కొబ్బరి మీద రీసెర్చ్ జరిగింది. ఇంకా కొబ్బరి చాలా పాపులర్ ఇంగ్రీడియంట్ అయిపోయింది ఎందుకంటే ఆ మీడియం చైన్ ట్రైగ్లిసరైడ్ వల్ల ఒక స్పెషల్ టైప్ ఆఫ్ ఫ్యాటీ యాసిడ్ ఉంటుంది కొబ్బరిలో, దాన్ని లారిక్ యాసిడ్ అని అంటారు. ఆ లారిక్ యాసిడ్ ని ఇప్పుడు రీసెర్చ్ చూపిస్తుంది ఏంటంటే అది చాలా హార్ట్ హెల్తీ ప్లస్ ఫైట్స్ ఇన్ఫ్లమేషన్. సో అది మన కొబ్బరికి చెడ్డ పేరు నుంచి ఇప్పుడు మంచి పేరు రీఇన్స్టేట్ అయిపోయింది. ఓకే. ఇది నేచర్ లో ఈజీగా దొరికే పదార్థం. అవును. సో నేచర్ లో ఈజీగా దొరికే పదార్థం మోస్ట్లీ విల్ నాట్ బి హార్మ్ఫుల్ మన బాడీకి. కాకపోతే మనం అది మోతాదు తెలుసుకోవాలి. అవును. ఇప్పుడు ఇలా 2 టేబుల్ స్పూన్స్ కొబ్బరి చట్నీ ఈ ఆల్మండ్స్ తో కలిపి తిన్నాం అనుకోండి, దట్ ఈస్ ఫైన్ ఫర్ అస్. అండ్ అగైన్ ఆల్మండ్స్ లో మనం బాదాం వాడాము, దీంట్లో బాదాంలో మోనో అన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ ఉన్నాయి. మన బాడీకి ఫ్యాట్ సాల్యుబుల్ వైటమిన్స్ కావాలి, వైటమిన్ ఏ, వైటమిన్ కే, అట్లాంటి వైటమిన్స్ ని, వైటమిన్ డి కూడా. సో అవి అరగవు మన బాడీలో ఫ్యాట్ లేకుండా, గుడ్ ఫ్యాట్ లేకుండా. సో ఇవాళ వాడిన ఈ 2 పదార్థాల్లో ఆ గుడ్ ఫ్యాట్స్ ఉన్నాయి. ఓకే. సో మనకి డయాబెటీస్ ఉన్నప్పుడు ప్రతి ఆర్గన్ ఎఫెక్ట్ అవుతుంది. సో మనం ప్రతి ఆర్గన్ గురించి ఆలోచించాలి. సో ఎక్కువ ఆలోచించొద్దు, మేము టిప్స్ ఇస్తూనే ఉన్నాము. అవును. సో జస్ట్ మీరు తెలుసుకోవాలని అంతే. సో నాలెడ్జ్ ఇస్ పవర్, ఎప్పుడు అన్నట్టు నాలెడ్జ్ ఇస్ పవర్. తెలుసుకోండి మీ ఇంగ్రీడియంట్స్. సో సెకండ్ రెసిపీ ఈరోజు సో ఊతప్పం విత్ ట్విస్ట్. సో సుష్మిత గారు ఊతప్పం, కానీ మీ ట్విస్ట్ యూస్ టు అయిపోయారు కదా. సో పొట్టున్న పప్పులు, నార్మలీ మనం ఏ దోశ, ఇడ్లీ, ఉత్తపం చేస్తే ట్రెడిషనల్ గా ఏం చేస్తాం మనము, పొట్టు లేని పప్పు ప్లస్ రైస్. ఎస్. సో ఇది వర్స్ అపాన్ వర్స్, ఎస్, డయాబెటిక్స్ కి స్పెషల్లీ కదా. వైట్ రైస్ లో ఫైబర్ ఉండదు, కెమికలీ ప్రాసెస్డ్. ఓకే. ప్లస్ పొట్టు లేని పప్పులో కూడా ఉండదు, మనం పొట్టు తీసేస్తే ఫైబర్ ఉండదు. అవును. సో మనం రైస్ ని మొత్తం ఎలిమినేట్ చేసేసాము. ఓకే. అండ్ 2 పొట్టున్న పప్పులు తీసుకున్నాం. ఓకే. సో రెడీ. ఎస్, రెడీ. మరి దానికి ఏం కావాలో చెప్పేసేయండి. సో కావాల్సిన పదార్థాలు హోల్ గ్రెయిన్ ఉత్తపంకి మినుములు, పెసర్లు, ఉల్లిపాయలు, కొత్తిమీర, క్రష్ చేసిన పల్లీలు, టమాటా, పచ్చిమిర్చి, ఉప్పు, ఎక్స్ట్రా వర్జిన్ ఆలివ్ ఆయిల్. హోల్ గ్రెయిన్ ఊతప్పంకి కావాల్సిన పదార్థాలన్నీ నోట్ చేసుకున్నారు కదా, మరి ఇప్పుడు ఎలా చేయాలో చూద్దాం. ఏం చేద్దాం? సో నార్మలీ మనం ఇవాళ ఉత్తపం చేయాలనుకుంటే మొదటి రోజే పప్పుల్ని నానబెట్టేసి నెక్స్ట్ డే నీళ్ళు వంచేసి మిక్సీలో పట్టించాలి. ఓకే. ఏమేం పప్పులు? మినపప్పు. సో మినుములు, పొట్టున్న మినుములు అండ్ పెసర్లు. ఓకే. సో మనం ఆల్రెడీ పిండి తయారు చేసుకున్నాం. ఓకే. ఎందుకంటే పిండి కొంచెం ఉబ్బాలి. అవును. సో మనం ఆల్రెడీ రెడీ చేసుకున్నాము. చూడండి, ఓన్లీ మినపప్పు, పెసరపప్పు, ఉప్పేసారా? ఉప్పేసి. ఓకే. సో మీరు ఏం చేస్తారంటే ఈ ఊతప్పం చేసుకోవాలనుకుంటున్నప్పుడు ముందు రోజు రాత్రి మినపప్పు అండ్ పెసలు నానబెట్టేసుకోండి. మార్నింగ్ కొంచెం అది వాటర్ అది తీసేయండి, అంతేగాని పొట్టు తీయకండి. సో ఆ 2 గ్రైండ్ చేసుకోండి, కొద్దిగా ఉప్పేసి. సో ఆల్రెడీ చేసి తీసుకొచ్చి. ఎస్. సో సేమ్ చూడండి, మనం ఎక్కువగా గ్రైండ్ చేయలేదు, పల్చగా చేయలేదు, పొట్టు కనిపిస్తుంది. అవును. ఎందుకంటే మనం బాడీకి పని ఇవ్వాలి. ఎస్. అంటే నాకు ఒక డౌట్ వచ్చింది. ఎస్. సో డయాబెటీస్ ఉన్న వాళ్ళు అయితే బాడీకి పని ఇవ్వాలి. సో ఇలా తినాలి. కరెక్ట్. డయాబెటీస్ లేని వాళ్ళ పరిస్థితి, మా పరిస్థితి. మీరు కూడా ఇలా తింటే మీకు మంచిది. అవునా? ఎస్. బికాస్ ఫిట్ అవుతారు మీరు. ఎవరికి ఎక్కువ ఎక్సెస్ గా సింపుల్ కార్బోహైడ్రేట్స్ అక్కర్లేదు. ఎస్. మనం అందరం కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్, రిచ్ ప్రోటీన్ ఇలా తింటూ ఉంటే అందరికీ లాభం. అండ్ ఇంకొకటి ఏంటంటే జనరల్ గా ఇప్పుడు మనం ఉన్నాం అంటే మేము వచ్చి టైంకి ఎప్పుడు రెగ్యులర్ గా బిజీగా ఉంటుంటాం. సో ఆన్ టైం ఎప్పుడు ఉండదు. సో చాలా మంది అంతే హరీలో ఉంటారు, సరిగ్గా తినరు, దొరికినప్పుడు ఏదో ఒకటి తినేస్తారు, దానివల్ల గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ స్టార్ట్ అవుతాయి. సో ఇలా తింటే కొంచెం సేపు ఎక్కువసేపు పొట్టలో ఉంటుంది, అలా ఆకలేదు, హెల్దీగా కూడా స్ట్రాంగ్ గా అసిడిటీని ఫైట్ చేస్తాయి ఆల్ దీస్ హోల్ గ్రెయిన్ ఫుడ్స్. అది కూడా చాలా ఇంపార్టెంట్. అది చెప్పడానికనే చెప్పాను. సో జాగ్రత్తగా గుర్తుపెట్టుకొని డయాబెటీస్ ఉన్నవాళ్లే కాకుండా అందరూ తినొచ్చు. ఎస్. సో మనం రెడీ. ఎస్. పోయి స్టవ్ వెలిగించేసి ప్యాన్ ని పెడతాం. ఓకే. ప్యాన్ పెట్టుకున్నాము. సో వార్మప్ కూడా అయిపోయింది. సో మీరు అడిగిన క్వశ్చన్ కి ఇంకొక పార్ట్ 2 కూడా ఉంది ఆన్సర్ కి. అవునా? అందరు తినొచ్చా,
మా సంగతి ఏంటని అడిగారు కదా, దానికి ఆన్సర్ చెప్తాను. అంతకుముందు మనము ఊతప్పంకి పిండిని ఇలా. సో పార్ట్ 2 ఏంటంటే మన ఇండియన్స్ కి, సౌత్ ఏషియన్స్ కి స్పెషలీ జెనెటిక్ ప్రీడిస్పోజిషన్ ఉంది డయాబెటీస్ కి. అవును. ఓకే. సో డయాబెటీస్ అంటే ఇండియాని డయాబెటీస్ క్యాపిటల్ ఆఫ్ ద వరల్డ్ అని అంటారు. అవును. ఓకే. సో అందరికి ఆ టెండెన్సీ ఉంది ఇండియాలో. వేరే దేశాల కన్నా ఎక్కువ మన దేశంలో ఆ టెండెన్సీ ఉంది. సో అందరూ ముందు జాగ్రత్త పడితే బెటర్. ఓకే. సో ఇండియన్స్ కి జెనెటిక్ ప్రీడిస్పోజిషన్ ఉంది ఫర్ మెటబాలిక్ డిజార్డర్స్ లైక్ డయాబెటీస్, హై కొలెస్ట్రాల్. సో ముందు జాగ్రత్త పడితే అందరికీ మంచిది. ఎగ్జాక్ట్లీ. యాక్చువల్గా ఏంటంటే మనకి ఏమంటారు, మీ నాన్నగారికి ఉందా, మీ మావయ్య గారికి ఉందా అంటారు కదా. సో వంశపారపర్యంగా కొన్ని వస్తుంటాయి. అందులో ఫస్ట్ డయాబెటీస్ అండ్ బీపీలు, షుగర్లు, హార్ట్ ప్రాబ్లమ్స్ ఇలా అన్ని కంటిన్యూస్ గా వస్తాయి. సో అందుకని మనం తినడం వల్ల ఏంటంటే ముందు జాగ్రత్త అన్నమాట. అంటే వచ్చిన తర్వాత కాకుండా ముందుగానే మనం జాగ్రత్త పడుతున్నాము. సో అలాగే వంశ పారంపర్యంగా దొరికింది జెనెటిక్ లాటరీ. కానీ ఆ లాటరీని మీరు జయించారు. అది గ్రేట్. నాలెడ్జ్ ఇస్ పవర్. సో ఇలా కొద్దిగా నూనె, ఆలివ్ ఆయిల్, పల్లి నూనె, ఏదైనా మన అప్రూవ్డ్ ఆయిల్స్ ఉన్నాయి కదా లిస్ట్. పల్లి నూనె, నువ్వుల నూనె అండ్ ఆలివ్ ఆయిల్. సో మీకు ఏది ఫ్లెక్సిబుల్ గా ఉంటే మీరు అది వాడచ్చు. అండ్ నెక్స్ట్ ఈ మధ్య ఇక్కడ ఇండియాలో రైస్ బ్రాన్ ఆయిల్ కూడా దొరుకుతుంది. రైస్ బ్రాన్ ఆయిల్ సేమ్ రైస్ మీద ఉన్న పొట్టు తీసి దాన్ని ప్రెస్ చేసి దాంట్లోంచి ఆయిల్ తీస్తారు. సో రైస్ బ్రాన్ ఆయిల్ కూడా ఈజీగా సూపర్ మార్కెట్స్ లో దొరుకుతుంది. సో అది కూడా మంచిది, అది కూడా వాడొచ్చు. కాకపోతే అన్రిఫైన్డ్ ట్రై చేయండి. డోంట్ గో ఫర్ రిఫైన్డ్ ఆయిల్. ఎస్, సీరియస్ గా అదొక్కటి మాత్రం గుర్తుపెట్టుకోండి. సో ఆయిల్ మనకు కావాలి, మంచి ఆయిల్ వాడడం వల్ల మనం హెల్దీగా ఉంటాం కాబట్టి అలా ట్రై చేద్దాం. సో ఇప్పుడు మనం టాపింగ్స్ వేసుకోవచ్చు. ఓకే. ఊతప్పంలో అదే కదా మెయిన్ అట్రాక్షన్. అవును. సో నేను నార్మల్ గా ఆనియన్స్ అండ్ టమాటోస్ వేస్తారు కదా. అవును. సో మనం ఇవాళ ఒకటి న్యూ ఇంగ్రీడియంట్ యాడ్ చేస్తున్నాము. దట్ ఈస్ పల్లీలు. యు నో దట్ ఐఎమ్ నట్స్ ఫర్ నట్స్. ఐఎమ్ నట్ ఫర్ నట్స్. అందరూ అలాగే అయిపోయారు. సో అన్నిట్లో ఇప్పుడు మనం పప్పులతో పిండి చేసుకున్నాం కదా, అది మనకి కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్. ప్లేట్ ప్రిన్సిపల్ లో మనకి ఏం కావాలి, కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ తో ప్రోటీన్ కూడా కావాలి కదా. ఇందులో మనకి ప్రోటీన్ ఉంది 25%, 20-25% కాంపోజిషన్ పప్పులకి ప్రోటీన్. అయినా కూడా అది చాలదు మనకి. కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ మనకి ఇంకా ప్రోటీన్ కావాలి, దానికోసమని పల్లీలు యాడ్ చేస్తున్నాం. ఓకే. సో నెక్స్ట్ టమాటాలు అండ్ దాని తర్వాత కొత్తిమీర, పచ్చిమిర్చి, ఎండుమిర్చి, ఏ మిర్చి అయినా చాలా యూస్ఫుల్ ఫర్ హెల్త్ అన్నమాట. అవునవును, మీరు రెగ్యులర్ గా చెప్తూ ఉంటాను. ఎందుకంటే మిర్చిలో క్యాప్సైసిన్ అని పదార్థం ఉంటుంది. ఆ క్యాప్సైసిన్ ఒక న్యాచురల్ పెయిన్ కిల్లర్. సో మనం ఇలా న్యాచురల్ గా వాడుతూ ఉంటే మనకి లోపల ఉన్న ఇన్ఫ్లమేషన్ కూడా తగ్గిపోతుంది. సో మనం 2 things చేయొచ్చు. దీని మీద మూత పెట్టైనా చేయొచ్చు, లేకపోతే నాకేం ఇష్టం అంటే కొద్దిగా ఇలా తిప్పేసి ఈ సైడ్ ని కూడా కుక్ చేయడం. సో కాకపోతే కేర్ఫుల్ గా చేయండి. సో ఇలా కుక్ చేస్తేనే బెటర్. మనం 2 sides కుక్ చేసుకుంటేనే బెటర్. 2 sides కుక్ అయిపోతాయి. సో కొద్దిగా ఇలా ప్రెస్ చేసేస్తే సైడ్స్ కూడా కుక్ అయిపోతాయి బానే. సో ఆల్మోస్ట్ రెడీ అండి. ఓకే. కాకపోతే డయాబెటీస్ ఒక క్రానిక్ డిజీజ్. అది ఒకసారి వస్తే పోదు. చాలా కష్టం. చిన్న దెబ్బ తగిలినా వాళ్ళకి అది తగ్గడానికి కూడా అమ్మ బాబాయ్ చాలా టైం పడుతుంది. మీరు అన్నట్టు ఐస్ ప్రాబ్లం, కిడ్నీ ప్రాబ్లం, అండ్ స్లీప్ మూడ్ లోకి వెళ్తే కోమా, అది కూడా. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ మనకి కాల్లో దెబ్బ తగిలింది అనుకోండి, అవును, దానివల్ల గ్యాంగ్రీన్ వస్తుంది. ఎక్స్టర్నల్ గ్యాంగ్రీన్ కూడా వస్తుంది, కొన్నప్పుడు ఇంటర్నల్ ఆర్గన్స్ లో గ్యాంగ్రీన్ వచ్చేస్తుంది. అది ఒక రకమైన పాయిజన్. దానికి ఒకటే మార్గం ఏంటంటే యాంప్యుటేషన్. ఇది చాలా సీరియస్ విషయం. మనం దాన్ని లైట్ తీసుకోకూడదు. సో చాలా జాగ్రత్త పడండి. ఫుడ్ లో డాక్టర్ అడ్వైస్ ఎప్పుడు ఫాలో అవ్వండి. లైట్ తీసుకోకండి. డయాబెటీస్ ఒక సీరియస్ క్రానిక్ ఇల్నెస్. దానివల్ల గ్యాంగ్రీన్ వస్తే లీడింగ్ కాజ్ ఆఫ్ యాంప్యుటేషన్స్ ఇన్ ద వరల్డ్ ఇస్ డయాబెటీస్. ఆ అంగాన్ని తీసేస్తారు.
అవును. సో అది లేకుండా మనం సర్వైవ్ చేయాలంటే చాలా కష్టం. అవునవును. సో జాగ్రత్త మన పడండి. బాడీలో ప్రతి పార్ట్ మనకి ఇంపార్టెంటే. అలాంటప్పుడు ఈ ఈ ఏమంటారు డయాబెటీస్ వచ్చినప్పుడు నిజంగా వాళ్ళకి చిన్న దెబ్బ తగిలిన తగ్గదు. అప్పుడు ఏం చేస్తారంటే ఇన్ కేస్ కాళ్ళకి కానీ వేళ్ళకి కానీ ఎక్కడైనా వస్తే అవి తీసేస్తారు అక్కడి వరకు. ఎంత పెయిన్ ఇన్ కేస్ లోపల ఇన్ఫెక్షన్ వచ్చినా బాబోయ్ అది చాలా చాలా నరకం. సో దానికన్నా బెటర్ ఏంటంటే ఇదే అండ్ చాలా టేస్టీ ఎంజాయ్ చేయొచ్చు. బెటర్ టు ఎంజాయ్ దెన్ టు సఫర్. ఎగ్జాక్ట్లీ. సో ఇది అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేయొచ్చా? స్టవ్ ఆఫ్ చేసేయండి. ఓకే, సో ఇది మనకు రెడీ. లెట్ us see ఆ సైడ్ కూడా అయిందా. సో అయిపోయింది. ఎస్, యమ్మీ ఊతప్పం రెడీ. తీసేద్దామా? తీసేద్దాం. హోల్ గ్రెయిన్ ఊతప్పం రెడీ. ఎస్. సో ఇప్పుడు దీని మీద మన గార్నిష్, ఫైనల్ క్రంచీ గార్నిష్. ఇప్పుడు ఫైనల్ గా వేయాలి. ఇది ఫైనల్ గా వేయాలి. మనం కోర్స్ గా గ్రైండ్ చేసుకున్నాము పల్లీల్ని. ముందే రోస్ట్ చేసిన పల్లీలు ఎప్పుడు మనకు స్టాక్ లో ఉంటుంది కదా, ఇప్పుడు అందరికి తెలిసిపోయింది. అవును. సో దాన్ని మిక్సీలో ఇలా కోర్స్ గా పట్టించేసి దాని మీద క్రంచ్ కూడా ఉంటుంది అండ్ ఆఫ్ కోర్స్ యాడెడ్ ఫైబర్ అండ్ ప్రోటీన్. ఎస్. సో మనం టేస్ట్ టెస్ట్ కి రెడీ అయిపోతాం. దీన్ని మన చట్నీ కాంబినేషన్ తో పెట్టుకుంటే మీ ఎగ్జామ్ స్టార్ట్. ఓకే, సో ఇప్పుడైతే మన హోల్ గ్రెయిన్ ఊతప్పం రెడీ అయిపోయింది. హోల్ గ్రెయిన్ ఊతప్పం రెడీ. వేడి హోల్ గ్రెయిన్ ఊతప్పం రెడీ అయిపోయింది. ఇది ఎలా ఉందో టేస్ట్ చూసి చెప్పడానికంటే ముందు దీనికి కావాల్సిన పదార్థాలని తయారు చేసుకునే విధానాన్ని మరొకసారి చూద్దాం. హోల్ గ్రెయిన్ ఊతప్పంకి కావాల్సిన పదార్థాలు: మినుములు, పెసర్లు, పల్లీలు, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, టమాటాలు, కొత్తిమీర, కెనల్ ఆయిల్, ఉప్పు. హోల్ గ్రెయిన్ ఊతప్పం తయారు చేసుకునే విధానం: మినుములు, పెసర్లు ముందు రోజు రాత్రి నానబెట్టుకోవాలి. నానబెట్టిన పెసర్లు, మినుములు అందులో కొద్దిగా ఉప్పు వేసి మిక్సీ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి పెనం పెట్టుకొని పెనం వేడయ్యాక మిక్సీ పట్టిన పిండిని గరిటెతో పెనం మీద దోసలా వేసుకొని దీనిపై కెనల్ ఆయిల్ వేసుకోవాలి. ఆ తర్వాత సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, సన్నగా తరిగిన టమాటా ముక్కలు, సన్నగా తరిగిన కొత్తిమీర, సన్నగా తరిగిన పచ్చిమిర్చి వేసి కొద్దిసేపు ఉడికించుకోవాలి. రెండు వైపులా ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి సర్వింగ్ ప్లేట్లోకి తీసుకోవాలి. తర్వాత దానిపై కొద్దిగా పల్లీల పౌడర్ని చల్లుకుంటే ఎంతో వేడి టేస్టీ హోల్ గ్రెయిన్ ఊతప్పం రెడీ. హోల్ గ్రెయిన్ ఊతప్పంకి కావాల్సిన పదార్థాలని తయారు చేసుకునే విధానాన్ని చక్కగా నోట్ చేసుకున్నారు కదా. మరి ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఇప్పుడు ఎలా ఉందో చెప్పేస్తాను. సో మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న మన రెసిపీ ఉంది కదా, కొంచెం వేసుకుందాం. ఎస్. అగైన్ హ్యాపీ. సో చాలా బాగుంది. అబ్బా, నేనైతే హ్యాపీగా ఉన్నా. అలాగే ఈ హ్యాపీనెస్ లో ఈ రోజు మన స్టార్ ఇంగ్రీడియంట్ ఆఫ్ ద డే చాలా మనకందరికి తెలిసిన ఐటమ్ పప్పులు. సో ఇవాళటి స్టార్ ఇంగ్రీడియంట్ ఆఫ్ ద డే పప్పులు. బట్ ప్లీజ్ రిమెంబర్, పొట్టున్న పప్పులు వాడండి. ఎందుకంటే పొట్టున్న పప్పులతో 4 డిఫరెంట్ కేటగిరీస్ ఆఫ్ పోషక విలువలు ఉన్నాయి. ఫస్ట్, 25% పప్పుల్లో ప్రోటీన్. మన వెజిటేరియన్స్ కి ప్రోటీన్ ఇది చాలా మంచి సోర్స్ ఆఫ్ గుడ్ వెజిటేరియన్ ప్రోటీన్. ఓకే. సెకండ్ కేటగిరీ కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్. మనకి మెయిన్ ఎనర్జీ ఇచ్చే పదార్థం ఏంటంటే కార్బోహైడ్రేట్స్. సో మనం కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ ఎప్పుడు తినాలి, ఎస్పెషల్లీ డయాబెటిక్. సో కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్. థర్డ్ కేటగిరీ ఏంటంటే మినరల్స్ అండ్ వైటమిన్స్. పప్పుల్లో ఫాలిక్ యాసిడ్, మెగ్నీషియం, బి వైటమిన్స్ అట్లాంటి వైటమిన్స్ అండ్ మినరల్స్ ఉంటాయి. అండ్ ఫోర్త్ కేటగిరీ ఏంటంటే ఫైబర్, సాల్యుబుల్ ఫైబర్. సాల్యుబుల్ ఫైబర్తో మనం అరిగించే ప్రాసెస్ స్లో డౌన్ అయిపోతుంది. దానివల్ల ఆకలి వేయదు అండ్ మోర్ ఇంపార్టెంట్లీ షుగర్ లెవెల్స్ పెరగవు. ఓకే. సో దోస్ ఆర్ ద 4 కేటగిరీస్. చూడండి, సూపర్ ఫుడ్. మన స్టార్ ఇంగ్రీడియంట్ సూపర్ ఫుడ్. సో విన్నారు కదా, పొట్టున పప్పులు తీసుకుంటే చాలా హెల్దీ. ఆల్రెడీ మీరు స్టార్ట్ చేశారు, అదే కంటిన్యూ అవ్వండి, హెల్దీగా ఉండండి. అలాగే మీ సందేహాలను కానీ, సలహాలను కానీ, సూచనలు కానీ మాకు పంపించాలనుకుంటున్నారా? అయితే మా చిరునామా ఈ రోజు ఎపిసోడ్ కూడా చాలా హ్యాపీగా అండ్ హెల్దీగా మనం క్లోజ్ చేస్తున్నాం. సో మేమైతే చాలా హ్యాపీగా ఉన్నాం, ఎందుకంటే మంచి రెసిపీస్ ని చూపిస్తున్నాం. దాన్ని మీరు చక్కగా ఫాలో చేస్తున్నారు, హెల్దీగా ఉన్నారు, చాలా హ్యాపీ. సో ఇలాగే కంటిన్యూ చేద్దాం, ఎప్పుడు హ్యాపీగా అండ్ హెల్దీగా ఉందాం. మరొక ఎపిసోడ్ లో
మరిన్ని హెల్దీ అండ్ టేస్టీ వంటకాలతో మీ ముందుకు వచ్చేస్తాం. Until then, bye.